మూతపడిన ఎస్సీ గర్ల్స్ హాస్టల్ను వెంటనే పునరుద్ధరించాలని కుల వివక్షత పోరాట సంఘం డిమాండ్ చేసింది. బుట్టాయిగూడెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్, కాంగ్రెస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. చదువుకోవాలనే తపన ఉన్న దళిత బాలికలకు న్యాయం జరగాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెంలో హాస్టల్ మూసివేయడం వల్ల ఈ ప్రాంతంలో రెడ్డి గణపవరం, దొరమామిడి, ముప్పనవారిగూడెం, అచ్చయ్యపాలెం, కేఆర్పురం, మర్లగూడెం, కొమ్ముగూడెం వంటి గ్రామాల్లో ఎస్సీ బాలికలు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గంలో ఈ ఒక్క హాస్టల్ ఉండగా దానినే మూసివేయడం దుర్మార్గం అన్నారు. పిల్లలు 10వ తరగతి చదవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇది అన్యాయం అని పేర్కొన్నారు. అలాగే గతంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు మెమరాండం ఇచ్చిన విషయం విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దళితుల విద్యా హక్కులను గౌరవించి హాస్టల్ పునరుద్ధరణ చేపట్టాలని కోరారు. హాస్టల్ మూసివేత కారణంగా హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, తిరిగి పెరిగేందుకు హాస్టల్ అవసరమని, అత్యవసరం అన్నారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లలో రిజర్వేషన్ల కోటా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కుటుంబరావు, మైనార్టీల నాయకులు యేసుపాదం, కేవీపీఎస్ నాయకులు రాజు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శ్యామ్ రాజు తదితరులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ అనేది లేదు, కానీ బుట్టాయిగూడెంలోని గతంలో 15 సంవత్సరాలుగా అంతమంది ఉండేది హాస్టల్లో. ఇక్కడ చిన్న సమస్య వచ్చిందని చెప్పి ఆ సమస్యను ఆధారంగా తీసుకొని బుట్టాయిగూడెం మండల హెడ్ క్వార్టర్ ఉన్న గర్ల్స్ హాస్టల్ని పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్న ఎస్సీలు, మహిళలు దూర ప్రాంతాల్లో చదువుకోవాలంటే బాలికలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోలవరం నియోజకవర్గంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ అనేది లేదు, కానీ బుట్టాయిగూడెంలోని గతంలో 15 సంవత్సరాలుగా అంతమంది ఉండేది హాస్టల్లో. ఇక్కడ చిన్న సమస్య వచ్చిందని చెప్పి ఆ సమస్యను ఆధారంగా తీసుకొని బుట్టాయిగూడెం మండల హెడ్ క్వార్టర్ ఉన్న గర్ల్స్ హాస్టల్ని పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్న ఎస్సీలు, మహిళలు దూర ప్రాంతాల్లో చదువుకోవాలంటే బాలికలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోలవరం నియోజకవర్గంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ అనేది లేదు, కానీ బుట్టాయిగూడెంలోని గతంలో 15 సంవత్సరాలుగా అంతమంది ఉండేది హాస్టల్లో. ఇక్కడ చిన్న సమస్య వచ్చిందని చెప్పి ఆ సమస్యను ఆధారంగా తీసుకొని బుట్టాయిగూడెం మండల హెడ్ క్వార్టర్ ఉన్న గర్ల్స్ హాస్టల్ని పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్న ఎస్సీలు, మహిళలు దూర ప్రాంతాల్లో చదువుకోవాలంటే బాలికలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.